Rankers Cave IAS Academy. I'm Dr. Kavya and I will be dealing with science and technology part of the syllabus. సో ఈ సైన్స్ అండ్ టెక్ క్లాసెస్ మనకు యూపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీకి కానీ టీఎస్పీఎస్సీకి కానీ నేను 3 కవర్ చేస్తాను. అండ్ ఈరోజు క్లాస్లో వాట్ విల్ బీ డిస్కసింగ్ ఇస్ ద స్ట్రాటజీ. అసలు ఏం చదవాలి సైన్స్ అండ్ టెక్లో, అండ్ ఎంత సిలబస్ చదవాలి, అండ్ వాటికి ఎక్కడ సోర్సెస్ ఏంటి, అండ్ అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి అన్నది మనం తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ అసలు లెట్ మీ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. చాలా మందికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక భయం ఉంటుంది, బికాస్ మేబీ పోర్షన్ కానీ లేకపోతే అవన్నీ కొంచెం రా కాబట్టి. పాలిటీ వీటన్నిటికీ మనకు పాలిటీ కానీ హిస్టరీ కానీ వీ హ్యావ్ ఫ్యూ టెక్స్ట్ బుక్స్, మంచి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, అలా మనం కవర్ చేస్తాం. బట్ సైన్స్ అండ్ టెక్కి మనకంటూ ఒక కరెక్ట్గా టెక్స్ట్ బుక్ కానీ అలా ఏం లేదు. సో ఎలా చదవాలి అని చాలా మందికి ఒక భయం ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్ అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కొంచెం ఇది అడ్వాంటేజే, బట్ ఇట్స్ నాట్ లైక్ బీఏ కానీ బీకామ్ కామర్స్ స్టూడెంట్స్కి వాళ్ళకు అడ్వాంటేజ్ కాదు అని కాదు. కొంచెం మనం ఎఫర్ట్స్ పెట్టి కన్సిస్టెంట్గా కరెంట్ అఫైర్స్ అవి ఫాలో అయ్యి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైనా మాస్టర్ చేస్తే యూ కెన్ ఈజీలీ గెట్ గుడ్ మార్క్స్ ఈవెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యూపీఎస్కి సపరేటా, ఏపీపీఎస్సీకి సపరేట్, టీఎస్పీఎస్సీకి సపరేట్ అన్నట్టు ఏం ఉండదు. ఓవరాల్గా మనం సిలబస్ తీసుకుంటే అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. జస్ట్ టీఎస్పీఎస్సీకి ఏపీపీఎస్సీకి కొన్ని ఇంకా యాడ్ ఆన్ అవుతాయి. ఐ విల్ లెట్ యూ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం సిలబస్లో ఉన్న ప్రతి వర్డ్, ప్రతి షార్ట్ అక్కడ ఏమైతే ఇచ్చారో ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్, యూ నీడ్ నాట్ వరీ. అండ్ అసలు మైండ్లో నుంచి ఫస్ట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టము అన్నది తీసేయండి, ఎందుకంటే ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్రమ్ ద బేసిక్స్. ఓకే, ఐ ఆమ్ బేసికలీ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఐ ఆమ్ అ డెంటిస్ట్, సో ఐ think I can deal with this subject confidently and I'll make you confident in this subject. Okay, ఈ క్లాస్లో మనం జస్ట్ అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, సిలబస్ ఏంటి, అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఎందుకు చదువుతున్నాం అన్నది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో అసలు వై సైన్స్ అండ్ టెక్నాలజీ, అసలు మనకి ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకున్న నాలెడ్జ్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారు అన్నది ఒకసారి ఎవరైనా ఆలోచించారా? జస్ట్ బికాస్ ఇప్పుడు మనకు ఎగ్జామ్లో ఫర్ సపోజ్ యూపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ ఎవరు మనల్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏంటి, లేకపోతే బయాలజీలో అసలు రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగరు మనల్ని. దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే అసలు మనకు ఇక్కడ ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది అన్నది వీళ్ళకి ఐడియా ఉందా లేదా అన్నది మాత్రమే టెస్ట్ చేస్తారు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ ఎగ్జామ్లో అయినా. అండ్ వై డస్ ఇట్ మ్యాటర్, అసలు ఎందుకు టెస్ట్ చేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే, ఫర్ సపోజ్ మీరు ఒక కలెక్టర్ అవుతారు, లేదంటే గ్రూప్ 1 డెప్యూటీ కలెక్టర్ అవుతారు అనుకోండి. మీ దగ్గర ఇప్పుడు చాలా ఇప్పుడు మనకే సొసైటీలో చాలా ఉన్నాయి, పిఎం కిసాన్ కానీ లేకపోతే ఇంకొక రైతు భరోసా కానీ తెలంగాణలో తీసుకుంటే ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అసలు ఎలా వస్తున్నాయి, డైరెక్ట్గా మంత్లీ మనీ పడుతుంది బెనిఫిషియరీస్కి, అదంతా ఎలా జరుగుతుంది? త్రూ టెక్నాలజీ. సో మీరు ఇంకా లైక్ ఒక ఆఫీసర్ అయినప్పుడు, లైక్ కలెక్టర్ కానీ డెప్యూటీ కలెక్టర్ అయినప్పుడు మీకున్న నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకవేళ మీరు కరెక్ట్గా చదివి మీకు ఐడియా ఉంటే యూ కెన్ యూజ్ దట్ నాలెడ్జ్ ఇన్ గవర్నెన్స్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్టడీయింగ్ or knowing about science and technology for these exams. Okay, and science and technology ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఫర్ షూర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఇక్కడ ఆల్రెడీ నేను స్లైడ్లో మీకు పాయింట్స్ పెట్టాను. ఇట్ ఈస్ అ క్యాటలిస్ట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ స్ట్రాటజిక్ ఎకానమీ. హౌ ఎకనామిక్ గ్రోత్ అని డౌట్ రావాలి. బేసికలీ మనం చదివే ప్రతి వర్డ్ అసలు ఎందుకు అన్నది మనం క్వశ్చన్ వేసుకుంటే మనకి ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ అండ్ స్ట్రాటజిక్ ఎకానమీ అని అన్నాం కదా, అది ఎలా అంటే ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ ఇన్ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇదంతా కలిపితేనే ఎకనామిక్ గ్రోత్. మీరు ఇఫ్ యూ టేక్ ద ఎరా ఆఫ్ 1950s ఆర్ 1960s, దానికి ముందు అగ్రికల్చర్లో ఇండియా వాజ్ నాట్ వెరీ రిచ్. లైక్ ఏంటంటే మనకు కరెక్ట్గా రైస్ ప్రొడక్షన్ ఇదంతా చాలా తక్కువగా ఉండేది. బట్ 1960s ఆ టైంలో మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ వల్ల హై యీల్డింగ్ వెరైటీస్ అన్నవి వచ్చాయి. అప్పటి నుంచి వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ రైస్. లైక్ ఎలా అంటే అప్పటి వరకు మనం యూఎస్ నుంచి తీసుకున్న వాళ్ళం, నౌ వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్. అది సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఏం వర్క్ చేసింది? సైన్స్ అండ్ టెక్నాలజీ. అలానే ఎన్విరాన్మెంట్,
ఎన్విరాన్మెంటల్గా కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్, బేసికల్లీ మనం యూస్ చేసేది ఇప్పుడు మామూలుగా ఎనర్జీ తీసుకుంటే మెయిన్గా కోల్ ఉంటుంది, కోల్ బేస్డ్ ఎనర్జీ వాడుతున్నాము. బట్ కోల్ బేస్డ్ ఎనర్జీ వల్ల మెయిన్ ఇది హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఏంటి అన్నది అందరికీ తెలుసు, ఎయిర్ పొల్యూషన్. సో దాన్ని తగ్గించాలి అన్నప్పుడు వీ నీడ్ క్లీనర్ టెక్నాలజీస్. అండ్ క్లీనర్ టెక్నాలజీస్ అంటే ఏంటి, సోలార్ కానీ, విండ్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ క్లీనర్ టెక్నాలజీస్. అండ్ వీ నీడ్ some idea about the technology so that we can harness those clean energies. Okay, దానికి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఇవన్నీ కలిపినప్పుడు దీస్ విల్ lead to economic growth. Okay, and it is also essential for sustainable development and also national missions. Okay, as said earlier, ఇందాకే చెప్పాను కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మన జనరేషనే కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనము ఇవ్వడం అనమాట. ఓకే, సో అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వాలి అన్నప్పుడు కూడా మనం టెక్నాలజీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ తగ్గించి వీ కెన్ గివ్ దమ్ క్లీనర్ టెక్నాలజీస్ విచ్ ఆర్ రెన్యూయబుల్ అండ్ విచ్ ఆర్ సస్టైనబుల్ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కీ ఎనేబులర్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ ఆల్సో వికసిత్ భారత్. సో మనం ఆల్రెడీ ఇలా కొన్ని ఎయిమ్స్ పెట్టుకున్నాం కదా, వికసిత్ భారత్ బై 2047 అంటే ఇండియా విల్ బి డెవలప్డ్ బై 2047 అని అనుకుంటున్నాం. దానికి కీ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం డెవలప్ అవ్వడం. అది ఎలా అంటే, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాంట్లో మనం స్పేస్ టెక్నాలజీ కింద చూసుకుంటే వీ హ్యావ్ ఆల్రెడీ సెంట్ మంగళయాన్, తర్వాత మనకు చంద్రయాన్ 3 ఉంది, నేషన్స్ ప్రైడ్. ఇవన్నిటి వల్ల ఏంటి, వీ ఆర్ గెటింగ్ సమ్ నేషనల్ ప్రెస్టేజ్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో దిస్ విల్ మేక్ అస్ సెల్ఫ్ సఫిషియెంట్. మనం ఇంకొక కంట్రీ మీద లైక్ ఇప్పుడు వరకు యుఎస్కి వెళ్ళి మనము శాటిలైట్స్ లాంచ్ చేయడం అలా అన్నీ చేసేవాళ్ళము. బట్ రీసెంట్గా పిఎస్ఎల్వి నుంచి మనం 104 శాటిలైట్స్ వేరే కంట్రీస్ వాళ్ళవి కూడా మనమే లాంచ్ చేసామన్నమాట అలా. అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ విఆర్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్. ఓకే, ఇది ఎలా ఇంప్రూవ్స్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ అన్నప్పుడు ఏంటంటే, మీకు ఇప్పుడు ఆధార్ కానీ లేకపోతే తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, ఇవన్నిటి వల్ల ఏంటంటే పబ్లిక్ సర్వీస్ డెలివరీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో ట్రాన్స్పరెన్సీ అదన్నది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాటర్స్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఇప్పుడు కొంచెం సిలబస్ పార్ట్ మీద ఒక చిన్న ఐడియా లాగా తెచ్చుకుందాము. సిలబస్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 పార్ట్స్గా చూడాలి. ప్రిలిమ్స్లో ఏంటి, మనకు యూపీఎస్సీలో ఏమి ఇస్తాడంటే వెబ్సైట్లో ఇట్ ఈస్ జనరల్ సైన్స్. ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా అదే ఇస్తాడు, జనరల్ సైన్స్ అని. జనరల్ సైన్స్లో మనం ఏం డీల్ చేద్దామంటే బేసిక్స్ ఆఫ్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎగ్జామ్ వరకు ఎంత ఇంపార్టెంట్ అన్నది మాత్రమే మనం డీల్ చేద్దాము జనరల్ సైన్స్. అండ్ ఓన్లీ జనరల్ సైన్స్ వరకు క్వశ్చన్స్ రిస్ట్రిక్ట్ అవుతాయా అంటే నో, అలా ఏం రిస్ట్రిక్ట్ అవ్వవు. క్వశ్చన్స్ మాత్రం మనకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ వస్తాయి. సో ఆబ్వియస్లీ మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయాల్సిందే, వి విల్ డీల్ విత్ దట్. తర్వాత మెయిన్స్కి వచ్చేసి మనకు కొన్ని టాపిక్స్ ఇచ్చారు. లైక్ ఏంటి, ఫస్ట్ వన్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డెవలప్మెంట్స్ అండ్ దర్ అప్లికేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఇన్ డైలీ లైఫ్, అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీ. తర్వాత అవేర్నెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పేస్, కంప్యూటర్స్, robotics, nanotechnology, biotechnology and issues relating to intellectual property rights. ఈ నేమ్స్ చూసి ఏం భయపడకండి, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ బీ డిస్కసింగ్ ఎవ్రీ టాపిక్ ఫ్రమ్ ద బేసిక్స్. ఇప్పుడు స్పేస్ అంటే స్పేస్ బేసిక్స్ నుంచి తీసుకుందాము. రోబోటిక్స్ అంటే అసలు వాట్ ఈస్ అ రోబోట్, దాని యూజెస్ ఏంటి, దాని తర్వాత దాని అడ్వాన్స్డ్ వర్షన్స్ ఏంటి, అవన్నీ కూడా చూద్దాము. నానో టెక్నాలజీ, అసలు నానో టెక్నాలజీ అంటే మేబీ చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. అది కూడా మనం అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం, అది మనకు సిలబస్లో మనం ఎలా ఎంతవరకు చదువుకోవాలి అన్నది మనం చూద్దాము. తర్వాత బయోటెక్నాలజీ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ యూజ్ ఆఫ్ బయాలజీ ఇన్ టెక్నాలజీ. టెక్నాలజీలో మనం బయాలజికల్ థింగ్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బయోటెక్నాలజీ. ఇప్పుడు మెయిన్గా యూపీఎస్సీకి కానీ, టీఎస్పీఎస్సీకి కానీ, ఏపీపీఎస్సీకి కానీ మనం ఫోకస్ చేయాల్సింది బయోటెక్నాలజీ నుంచి మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో అది మనం ఇన్ డీటెయిల్గా మనం అప్రోచ్ అవుదాం దానికి. తర్వాత ఇష్యూస్ రిలేటింగ్ టు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అసలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, అదంతా కూడా అదొక సపరేట్ చాప్టర్, విల్ బీ డిస్కసింగ్ విత్ దట్ ఆల్సో. ఓకే, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద సిలబస్. అండ్ ఓకే, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మొత్తం చదువుతాము. అండ్ ఓకే, ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ మనం ఇంత చేస్తున్నాము. బట్ ఎందుకు ఇంకా ఇండియా వై ఇట్ ఇస్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్, అసలు ఏవో కొన్ని ఛాలెంజెస్ ఉండుంటాయి కదా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా ఇండియాలో ఎందుకు డెవలప్ అవ్వలేదు అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు స్పెండింగ్. అసలు ఆ రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అనుకుంటే ముందు రీసెర్చ్ అన్నది జరగాలి. రీసెర్చ్ జరగాలి అంటే దానికి ఫండింగ్ ఉండాలి. సో ఇండియాలో రీసెర్చ్ ఫండింగ్ ఓన్లీ 0.7% మాత్రమే ఉంది, విచ్ ఈస్ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, సో దట్ ఈస్ వన్ మేజర్ ఛాలెంజ్. అక్కడ మెయిన్గా మనం రీసెర్చ్ అండ్ R&Dకి మనం కొంచెం ఇంకా ఎక్కువ
స్పెండ్ చేయగలిగితే వీ విల్ డూ బెటర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే బ్రెయిన్ డ్రైన్. సో బ్రెయిన్ డ్రైన్ అంటే ఏంటి, ఇక్కడ చదువుకొని మన ఇండియాలో చదువుకొని ఫారెన్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద ఐఐటియన్స్ డూ ద సేమ్ థింగ్ కదా, దే స్టడీ హియర్ అండ్ దే మూవ్ టు ఫారెన్ కంట్రీస్. ఓకే, సో వాళ్ళ ఎక్స్పర్టైజ్ అంతా వేరే ల్యాండ్ మీద యూజ్ చేస్తున్నారు. ఆ బ్రెయిన్ డ్రైన్ తగ్గించాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ బెటర్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడమో లేకపోతే ఇక్కడ బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమో అదంతా చేయొచ్చు. తర్వాత ఇంకొక ఇష్యూ ఏముంటుంది, మోస్ట్లీ కొంచెం జెండర్ డిస్పారిటీ కూడా ఉంటుంది. లైక్ ఉమెన్ ఆర్ నాట్ వెరీ మచ్ అప్లాడెడ్ ఇన్ స్టెమ్ సైన్సెస్. సో అదొకటి మనం డీల్ చేస్తాం. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది కూడా మనం ఈ మొత్తం దీంట్లో తెలుసుకుంటాము. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. మనం బేసికలీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఇట్ విల్ బీ ఇన్ సెషన్స్. నేను ఒక 20 or 25 సెషన్స్లో మొత్తం క్లాసెస్ అన్ని కవర్ చేస్తాను. ఒక్కొక్క సెషన్లో వీల్ కవర్ వన్ టాపిక్, లేదు పెద్ద టాపిక్స్ అయితేనేమో వీల్ టేక్ 2 or 3 సెషన్స్ టు కంప్లీట్. నెక్స్ట్ సెషన్లో ఐ విల్ గివ్ యూ అ గ్లాన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, బోత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ద మెయిన్స్ క్వశ్చన్స్. సో దట్ అసలు మనం ఎక్కడ అంటే ఏ పార్ట్ మీద ఫోకస్ పెట్టాలి, అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అసలు ఏం చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి, మనం ఎలాంటి బుక్స్ చదవాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే నన్ను అడిగితే వాట్ ఐ సే ఇస్ ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదవండి. ఓకే, అస్సలు సైన్స్ మాకు తెలీదు అనుకున్న వాళ్ళు 6th నుంచి చదవండి, 6th to 10th ఎన్సీఆర్టీస్ చదవండి. లేదు మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్ మాకు బాగానే తెలుసు అనుకున్న వాళ్ళు 8th, 9th, 10th చదవండి, సరిపోతుంది. అవి కొంచెం మంచిగా వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు వాట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ఈస్ రీడింగ్ న్యూస్ పేపర్. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాల్సిందే. న్యూస్ పేపర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ రిఫ్లెక్ట్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దానికి ఇంకా వేరే ఇంకొకటి చదువుతా అనడానికి లేదు. న్యూస్ పేపర్స్కి మీరు న్యూస్ పేపర్ చదివితే చాలా మంచిది. అలా కాకుండా లేదు ఏదైనా మెటీరియల్ చదువుతాను లైక్ విజన్ ఐఏఎస్తో ఏదో ఒకటి మంత్లీ చదువుతాను అంటే కూడా ఇట్స్ ఓకే. అండ్ స్టాండర్డ్ బుక్ అన్నది దెర్ ఈస్ నో వన్ స్టాండర్డ్ బుక్, చాలా బుక్స్ ఉంటాయి. మీరు ఒకసారి అంటే ఐ విల్ గివ్ యూ ద లింక్స్ ఆల్సో ఆ బుక్స్ గురించి, నెక్స్ట్ క్లాస్లో ఈ బుక్ చదివితే బెటర్ అన్నట్టు. బట్ ఓన్లీ ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అండ్ ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ అన్నవి మనకు ఈ సిలబస్ని కవర్ చేయడానికి, తర్వాత క్వశ్చన్స్ అన్ని అప్రోచ్ అవ్వడానికి దే విల్ బీ సఫిషియంట్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా అప్రోచ్ చేయాలన్నా, మీకు పర్టికులర్గా క్లాసెస్ ఇలా కావాలి అనుకున్నా జస్ట్ కమెంట్ డౌన్ బిలో. ఓకే, వీల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్